హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏదైతే ఇంట్రోలో చూసారో అలాంటి టైప్ ఆఫ్ వాల్ పేపర్ మీ మొబైల్లో ఎలా పెట్టాలని క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, డెఫినెట్లీ మీకు అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి లైఫ్ క్యాలెండర్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే వచ్చిందో ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇయర్ క్యాలెండర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డెస్క్టాప్ సైట్లో ఉంది. సో నేను ఇది ఆఫ్ చేసుకొని ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ ఇయర్ క్యాలెండర్ అని ఉంది కదా, దీని మీద ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆండ్రాయిడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ఫోన్ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నాది ఓపో రెనో. సో నేను నా మొబైల్ సెలెక్ట్ చేసుకున్న మోడల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ సెకండ్ స్టెప్లో మ్యాక్రో డ్రాయిడ్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్, దీని మీద క్లిక్ చేయండి. డైరెక్ట్గా గూగుల్ ప్లేకి డైరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇన్స్టాల్ అయింది కదా, ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ స్టెప్స్ అన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఎలో మీద క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చి ఇక్కడ యాడ్ మ్యాక్రో అని ఉంది కదా, యాడ్ మ్యాక్రో మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ట్రిగ్గర్ అని ఆప్షన్స్ ఉన్నాయి కదా, ట్రిగ్గర్స్, దాని మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు కిందకి వెళ్తే మీకు ఇక్కడ డేట్ అండ్ టైం కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ డేట్ అండ్ టైం మీద క్లిక్ చేసుకొని పర్మిషన్స్ రిక్వైర్డ్ యాక్సెస్ అని ఇవ్వండి. ఇప్పుడు పర్మిషన్స్ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత అగైన్ డేట్ అండ్ టైం మీద క్లిక్ చేసి ఐ హ్యావ్ టు సెలెక్ట్ ఎవ్రీథింగ్ అనమాట. ఇక్కడ ఉన్నవన్నీ సెలెక్ట్ చేసి అలారం అనేది ఆఫ్ చేసుకోండి. ఇందులో మిడిల్లో ఉన్నదాన్ని 01 అని పెట్టి సెట్ చేసి టైం అనేది సెట్ చేసుకోండి. ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అగైన్ కింద యాక్షన్స్ అని ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు కిందకి వెళ్తే మీకు ఇక్కడ వెబ్ ఇంటరాక్షన్స్ ఉన్నాయి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ HTTP రిక్వెస్ట్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ URL అని ఉంది. మీరు ఒకసారి బ్యాక్ వస్తే మీకు ఇక్కడ కింద ఈ లింక్ అనేది ఉంటుంది ఫోర్త్ స్టెప్లో. సో దాని మీద లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ బ్లాక్ నెక్స్ట్ యాక్షన్స్ అంటిల్ కంప్లీట్, దాన్ని కూడా ఎనేబుల్ చేయండి. కిందకి వెళ్ళిపోతూ ఉండండి. కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సేవ్ HTTP రెస్పాన్స్ టు ఫైల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశారా? ఇప్పుడు ఫోల్డర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఎనీ ఫోల్డర్, న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. నేనేం చేస్తున్నానంటే వాల్పేపర్ అని ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇప్పుడు యూజ్ దిస్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి ఎలో చేశాను. ఓకే, ఇక్కడ ఫైల్ నేమ్ wallpaper.png అని ఇచ్చేసాను. ఓకే, ఇది ఇచ్చిన తర్వాత జస్ట్ క్లిక్ మీద రైట్ సైడ్ మీద క్లిక్ సెలెక్ట్ చేయండి. ఓకే, అగైన్ మళ్ళీ యాక్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈసారి డివైస్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు సెట్ వాల్పేపర్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ మీద క్లిక్ చేయండి. మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. నేను లాక్ స్క్రీన్ మాత్రం కావాలనుకుంటున్నాను. ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు డైనమిక్ ఫైల్ నేమ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్టర్ ఫోల్డర్ ఉంది కదా, సెలెక్ట్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి ఇందాక మనం క్రియేట్ చేసిన వాల్పేపర్ అనే ఫోల్డర్ ఉంది కదా, యూజ్ దిస్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. ఎలో మీద క్లిక్ చేసి సేమ్ ఇందాక ఏదైతే wallpaper.png అని నేమ్ ఇచ్చారో దాని మీద క్లిక్ చేసి ఓకే అని క్లిక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు డైరెక్ట్గా బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తే మీకు ఆ వాల్పేపర్ అనేది స్క్రీన్ మీద కనబడుతుంది అనమాట.